పరిస్థితి ఏంటంటే బీపీ 240/140 వరకు వెళ్ళిపోయేది. ఇంకా రోజు బీపీ చూసుకుంటూ కూర్చోడమే అయ్యేది. నాకు గంటకి ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే నమ్మకం ఉండకపోయేది. నేను వెళ్ళి రాగలుగుతాననే నమ్మకం లేని పరిస్థితి. నాకు షుగర్ కూడా ఉండింది, కొంచెము ప్రీ డయాబెటిక్ అనమాట. థైరాయిడ్ ఉంది, వెరికోస్ వెయిన్స్ ఉంది, మళ్ళీ ఆర్థరైటిస్ అనలేమేమో కానీ మోకాళ్ళు ఉండేవి. ఇవన్నిటితో బాధపడుతున్నాను. ఇవన్నీ కాకుండా స్పెషల్గా ఈ షోల్డర్ ఇట్లా లేవడానికి రాకపోయేది. ఇది మొత్తం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఎల్బో వరకు రాయిలాగా అయిపోయింది. సిన్స్ 7-8 years సఫర్ అవుతున్నాను. ఇవి అన్ని నాకు వారం రోజుల్లో చేంజెస్ కనపడ్డాయండి. ఓన్లీ విదిన్ అ వీక్. నేను బీపీ టాబ్లెట్స్ 4 టాబ్లెట్స్ వేసుకునేదాన్ని అంతకుముందు. నాకు ఏంటంటే మనం ఎవరైనా ఒక కొత్త ప్రోడక్ట్ని నమ్మాలంటే కష్టమే. కానీ నా పరిస్థితి దెర్ ఇస్ నో అదర్ గో. నేను దీన్ని నమ్మకపోతే ఇది నేను వాడలేను. 4 టాబ్లెట్స్, బీపీ టాబ్లెట్స్ ఎవ్రీడే, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ రాశారు. అవి మానేద్దామంటే కంట్రోల్ అవ్వట్లేదు. ఒక్కరోజు వేసుకోకపోతే ఈవినింగ్ 3-4 కల్లా బీపీ పెరిగిపోతుంది. అవి వేసుకుంటే కాళ్ళు వాచిపోతున్నాయి. కాళ్ళు వాయడం అంటే అది సిగ్నల్ కిడ్నీ ప్రాబ్లంకి దారి తీస్తుంది ముందుకి. ఆ పరిస్థితుల్లో నాకు ఇంకా ఎటు తోచని పరిస్థితిలో ప్రేయర్ చేసుకుంటాను, దేవా నువ్వే నన్ను కాపాడు. ఆ పరిస్థితిలో రమణ సార్ని మా ఇంటికి పంపించారు. నేను కన్విన్స్ అయ్యాను, అంటే వేరే మార్గం లేక కన్విన్స్ అయ్యాను. సరే ఇది వాడితే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో అని. అది 1 వీక్లో నాకు డిఫరెన్స్ కనపడ్డదండి. ఇప్పటికి ఒక 20-25 మందికి ఇంట్రడ్యూస్ చేశాను. అందరూ బాగున్నారు. నేను గవర్నమెంట్ టీచర్ అండి హై స్కూల్లో. 2019లో రిటైర్ అయ్యాను. నౌ ఐఎమ్ 65 years old.